ఇద్దరు మనుషుల మధ్య అంత తీవ్రమైన ప్రేమ లేకపోతే ద పాసిబిలిటీ టు సస్టైన్ ఇట్ బిలాంగ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ సేయింగ్. తీవ్రమైన ప్రేమ అనేది అది మనసులో ఉండటానికి ఫీల్ అవ్వటానికి దాని ఎక్స్ప్రెషన్లో మీరు ఎంత పెడుతున్నారు అనే దానికి డిఫరెన్స్ అంటున్నాను నేను. దాన్ని ఇప్పుడు నేను ఐ లవ్ యూ అంటాను, ఐ లవ్ యూ ఒక అమ్మాయితో ఐ లవ్ యూ. సో తర్వాత మళ్ళీ 2 minutes మళ్ళీ ఫోన్ చేసి ఐ లవ్ యూ, మళ్ళీ 5 minutesగా అప్పుడు తన ఫ్రెండ్తో ఏం చెప్తుంది, ప్రతి 5 నిమిషాలు ఒకసారి ఫోన్ చేస్తాడు తెలుసా నాకు, అసలు నేను నా వాయిస్ వినకపోతే తను ఉండలేడు. ఆ 5 minutes 2.5 minutes ఫోన్ వస్తుంది, తర్వాత 1 minute ఒకసారి వస్తుంది, 30 seconds ఒకసారి వస్తుంది, ఐ లవ్ యూ అని పెట్టి మళ్ళీ రింగ్ చేస్తున్నాడు. అప్పుడు చిరాకు చూస్తుంది. సో ప్రతి దానికి అటు ఎక్స్పైరీ టైం ఉంటుంది, ఐ మీన్ ఎంత దానికి వెళ్ళాలని. సో నేను వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఇప్పుడు ఒక స్త్రీ ప్రేమ కోరుకోవటానికి ప్రేమించడానికి అంటే ఇది అబ్బాయి కూడా వర్తిస్తుంది, ఉట్టి స్త్రీకి వర్తిస్తుంది నేను అనట్లేదు. వాళ్ళు కమిట్ అయిన దానికి ఎక్స్ప్రెస్ చేసే విధానంలో ఒకసారి శృతి మించుతుంది. ఆ శృతి మించింది అని చెప్పడానికి వాళ్ళిద్దరూ చెప్పుకోలేరు, ఎందుకంటే ఆల్రెడీ కమిట్ అయిపోయారు కాబట్టి. ఇప్పుడు అప్పుడు నువ్వు లేకుండా ఒక్క క్షణం బతకలేను. స్త్రీల పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఇవాళ మాట్లాడారు. ఓకే ఫైన్, అదే నేను లేకుండా ఒక్క క్షణం కూడా బతకలేను అని అమ్మాయి అనుకుంది అని చెప్పాడు, వాడు చెప్పాడు. ఆ అమ్మాయి ఎక్స్పెక్టేషన్లో ఉన్నప్పుడు వాడు ప్రతి క్షణం ఆడు చెప్పింది మాట కరెక్టే, కానీ ప్రతి క్షణం ఈ అమ్మాయితోనే ఉండాలి అని వాడు ఆ టెన్షన్ ఆడు, ఐ మీన్ వాడు హీ కాంట్ సస్టైన్ దట్. సస్టైన్ చేయలేక లేదు ఇప్పుడు నాకు అట్లీస్ట్ 1 గంట నేను ఒంటరిగా ఉండాలి, లేకపోతే ఉట్టి నా ఫ్రెండ్స్తోనే నేను సినిమాకి వెళ్తాను, లేకపోతే నేను ఎవరితో బాతకాన్ని కొడతాను, లేకపోతే ఇలాంటి చెప్పడానికి ఆడికి కమిట్మెంట్కి అగెయిన్స్ట్గా వెళ్తున్నాడు అన్న గిల్ట్ తోటి అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అది ఎప్పుడు అమ్మాయికి తెలుస్తుంది అబద్ధాలు చెప్తున్నాడని. అవును, అప్పుడు షీ విల్ ఫీల్ ఆబ్వియస్లీ ఎక్స్ట్రీమ్లీ అప్సెట్, రైట్ఫుల్లీ సో. షీఈ్ గాట్ ఎవ్రీ జస్టిఫికేషన్ టు ఫీల్ అప్సెట్. కానీ ఆడ అబద్ధం ఎందుకు చెప్తున్నాడు తనకి, బికాజ్ ఆడ హర్ట్ చేయడం ఇష్టంగా చెప్తున్నాడు, మోసం చేయాలని కాదు. కానీ ఇది స్లోగా అని ఇప్పుడు నాకు ఒక కపుల్ తెలుసు, తను నాకు బాగా తెలుసు, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ తను. హీఈస్ మ్యారీడ్. ఒక పర్టిక్యులర్ స్టేజ్లో తనకి ఇంకో అమ్మాయి ఎవరు పరిచయం, ఆ అమ్మాయి కూడా తెలిసినాడు. సో ఇప్పుడు ఏమైంది, ఇక ఉన్న ఈ లిమిటెడ్ సర్కిల్లో తను ఇంటికి వచ్చినప్పుడల్లా ఈ అమ్మాయి ఒక మాడిమోహంతో ఉండేది. ఎందుకు మాడిమోహం, బికాజ్ తను టైంకి రాడు, రాత్రి ఏదో వస్తాడు, ఇది అది అని. కానీ అక్కడ ఆ అమ్మాయి చూస్తే షీస్ విత్ సచ్ నైస్ స్మైల్, హాయ్ హవ్ యూ అని. ఈ ప్రెజెంట్ ఫేసు మీరు ఇంటర్ కట్ నెక్స్ట్ ప్రపంచంలో తను ఒక మాడిమోహంతో ఉంది. కానీ మాడిమోహం ఉన్న వైఫ్కి తను మాడిమోహంతో ఉన్నదని తెలియదు, ఎందుకంటే తను ఫీల్ అవుతున్నది దాచుకోలేక ఎక్స్ప్రెస్ చేస్తాను. నేను ఇంత అంటే ప్రొటెస్ట్ చేస్తాను. యాక్చువల్గా తను ప్రొటెస్ట్ ఎందుకు చేస్తాను, నేను ఇంత ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఈడు పొద్దున్నే రాత్రి ఎక్కడెక్కడో తిరిగి రాత్రి 11కి వస్తే అక్కడ నవ్వుతూ మాట్లాడితే అది ఇంకేర్ లేదు కాబట్టి రేపు పొద్దున్న 12కి వస్తాడు, ఇంకో రోజు రాత్రి రాడు అని తన ఫీలింగ్. అది కరెక్టే కూడా. కానీ ఏమవుతుంది, ఆ నిరసన తెలియచేయడానికి తను ఒక మాడిమోహం పెడుతుంది, నువ్వు చేసేది నాకు నచ్చట్లేదు అని చెప్పడానికి మనం డెమాన్స్ట్రేషన్లో ప్రొటెస్ట్ చేసినట్టు ఆ మాడిమోహం అనేది ఒక డెమాన్స్ట్రేషన్. యాక్చువల్గా ఈ సిచ్యువేషన్లో మీరు అబ్బాయిల పక్షమా మాడిమోహం నేను చెప్పేదండి. అప్పుడు ఏమవుతుంది, ఈ ఎప్పుడెప్పుడైతే మాడిమోహం చూశాడో అది ఇంకా అట్రాక్ట్ అయిపోతాడు అవతల అమ్మాయికి, ఎందుకంటే కాంట్రాస్ట్ ఆఫ్ ద ఫేసెస్ ఇట్ సెల్ఫ్ గివ్స్ జస్టిఫికేషన్. కానీ ఈ అమ్మాయికి అప్పుడు స్మైలింగ్ ఫేస్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మాడిమోహం పెట్టుకుంటుంది. అది నేను అదే చెప్తున్నాను, బట్ జస్ట్ లెట్ మీ కమ్ టు ద థింగ్. అప్పుడు ఈ అమ్మాయి ప్రొటెస్ట్ చేయటంలో అది కరెక్ట్, కానీ ఇదేంటి కమ్యూనికేషన్ చేయట్లా. ఎందుకు మాడిమోహం పెడతాంది తను, ఎందుకు తను పొద్దున్న నుంచి రాత్రి వరకు వీడి కోసం వెయిట్ చేసి మదన పడిన ఆస్పెక్ట్ వాడికి తెలియదు. ఎందుకంటే ఆడు ఆ అమ్మాయి వేరే అమ్మాయితో హ్యాపీగా చేస్తాను, అమ్మాయి ఈజ్ ఎంజాయింగ్ హిస్ టైమ్ విత్ అదర్ గర్ల్. ఇంటర్కట్లో ఈ అమ్మాయి ఏం ఫీల్ అవుతుందంటే అసలు మైండ్లోకి రావట్లేదు. మ్యాక్సిమం ఓకే కొంచెం అప్సెట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వాడు ఫీల్ అవ్వట్లేదు. ఇంటికి వచ్చేసరికి ఉట్టి మాడి మొహం కనిపిస్తుంది. ఏంటి మొహం ఏదో అంత పోయినట్టు, నేను పని చేస్తున్నాను కదా ఏదో అంటాడు. ఆ పని చేసే టైంలో ఎంజాయ్ కూడా చేయొచ్చు, అది వేరే విషయం, బట్ ఈస్ ఫిజికల్లీ వర్కింగ్, ఫెయిర్ ఎనఫ్. స్లోగా ఎప్పుడైతే ఈ అమ్మాయిలో ఉందో వాడి ఫీలింగ్ పోతూ ఉంటుంది, ఆడు ఇంకా డిస్టెంట్ అయిపోతూ ఉంటాడు. ఈ డిస్టెన్స్ అంతా ఈ అమ్మాయి వేరే కారణాల వల్ల ఈ అమ్మాయి అనుకుంటుంది. ఈ అమ్మాయి కూడా ముఖ్యమైన కారణం అని తనకు తెలియదు. ఎందుకు తెలీదు, తన మనసులో ఉంది, తను కరెక్ట్గా క్లియర్గా చెప్పలేకపోతుంది, కేవలం తన బాడీ లాంగ్వేజ్లో ఎక్స్ప్రెస్ చేస్తాను. సేమ్ థింగ్ హీఈస్ డూయింగ్. సో ఎవ్రీ అమ్మాయి స్టోరీ నాకు తెలిసిన వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేది కేవలం మగోడే ఇస్తాడు. ఎప్పుడు నాకు తెలిసిన ఏ అమ్మాయి కూడా తను గ్రాంటెడ్గా తీసుకోలేదు. మోస్ట్ ఆఫ్ ద టైం
మగవాడు చెప్తాడు ఇది కోటింగ్ టైంలో నేను ఇలా చూసుకుంటాను, అలా చేసేస్తాను, నీ కోసం పడి చేస్తాను, ఇది అది అని చెప్తాడు. 90% ఆఫ్ ద టైమ్ యూ వోంట్ బి ఏబుల్ టు డూ. మీరు ఎవరైనా అమ్మాయికి ప్రామిసెస్ చేశారా? చేశారు. చేశాను. నిలబెట్టుకున్నారా? కొంతవరకు నిలబెట్టుకోవాలా, అదే కదా, అందుకని నా ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నారు. సో బహుశా నా పాయింట్ ఏంటంటే, ఒక మనిషి మగవాడి నైజం ఇది. మగవాడు అంటే ఇలా ఆలోచిస్తాడా, ఇలా బిహేవ్ చేస్తాడా, ఇలా ఏదో అంటాడు, డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనేది ఒకటి అర్థమైనప్పుడు టు డీల్ విత్ ఎ మ్యాన్ విల్ బి ఈజీ. అండ్ ద సేమ్ థింగ్ గోస్ ఫర్ మ్యాన్. అంటే మ్యాన్ని స్పెషల్గా నేను ట్రీట్ చేయట్లేదు. ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇదంతా నేను చెప్పేది ఒక డిపెండెన్స్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు. డిపెండెన్స్ అంటే ఏంటి? సోషల్గా ఇదిగా నాకు భార్య ఉండాలా, భర్త ఉండాలా, నా పిల్లలు ఉన్నారు, ఒక సొసైటీలో అది లేనప్పుడు అమ్మాయి అబ్బాయితో సమానం. వాళ్ళకున్న సెక్షువల్ ఫ్రీడమ్ అవ్వచ్చు, లేకపోతే అసర్టివ్నెస్ అవ్వచ్చు, లేకపోతే నాకేమనిపిస్తే అది చేస్తాను, నాకు నువ్వంటే నువ్వు లేనప్పుడు నేను నా ఫ్రెండ్స్తో ఉంటాను, అవి నువ్వు ఐ ప్రిఫర్ టు స్పెండ్ మై టైం. ఈ మధ్య నాకు తెలిసిన ఒక అమ్మాయి, షీ వాజ్ గెటింగ్ మ్యారీడ్. జస్ట్ 1 month ముందు షీ కాల్డ్ ఆఫ్ ద మ్యారేజ్. ఎందుకు ఏమైందని అడిగిన తను. అరే ఏదో మాట్లాడితే ఫోన్లో ఉంటాడు ఎప్పుడు అని చెప్పింది. సో సమ్ పీపుల్ హ్యావ్ ద హ్యాబిట్, కాన్స్టెంట్లీ ఫోన్లో వస్తూ ఉంటాయి వాళ్ళకి. అప్పుడు తను ఉన్నప్పుడు మాట్లాడతాడు ఫ్రెండ్స్ తోటి, వాళ్ళతో ఫోన్లో మాట్లాడటం అనేది షీ జస్ట్ డిడ్ంట్ లైక్ ఇట్. ఎందుకని తను ఉన్నప్పుడు యా, అండ్ షీ కాల్డ్ ఆఫ్ వేర్, వాళ్ళు కార్లో వెళ్తున్నారంట, కార్లో వెళ్తూ ఉంటే అండ్ షీ జస్ట్ ఆస్క్ ద డ్రైవర్ టు స్టాప్. ఫోన్లో కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటే షీ టుక్ ద డోర్ అని వెళ్ళిపోయింది. అది దట్స్ ఇట్, వాక్డ్ అవుట్ ఆఫ్ హిస్ లైఫ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ట్రాఫిక్, యూనో. సో నేనేమంటున్నాను, బికాజ్ షీ డజంట్, ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, రిలేషన్షిప్ ఉంది, అట్ ద సేమ్ టైం ఆ అబ్బాయి బిహేవియర్ ఏంటి, వాడుకున్న పర్సనల్ హ్యాబిట్స్ ఏంటి, వాడు ఎక్స్ప్రెస్ చేసే తీరేంటి, అన్నీ అమ్మాయి చూస్తుంది ఇప్పుడు, బికాస్ ఆఫ్ ఫర్ ఫైనాన్షియల్ అండ్ సోషల్ ఇండిపెండెన్స్. సో షీ డజంట్ వాంట్ టు గెట్ కాట్ ఇన్ సమ్ రాంగ్ థింగ్. So she is calculated now like a man. 100%. Yeah, that's what empowerment does. Exactly. But ippudunna changing scenario lo interplay of emotions and this whole controlling behavior leni relationships lo ela untundantaru? What is the ultimate outcome? It's purely physical, purely emotional. How do, because there's no, I think where does the understanding point come? I think it is individual. అంటే this is more truthful. ఇప్పుడు మీలో లోపల ఉన్న బాధల్ని ఒక స్త్రీకి దాన్ని అణగదొక్కుని సొసైటీ కోసం, మొగుడు కోసం, వీళ్ళ కోసం ప్రిటెండ్ చేయాల్సిన అవసరం లేదు, నేను నా కోసం బతకాలని ఒక ఫ్రీడమ్ వచ్చినప్పుడు అది బయటకు వస్తుంది, అసర్టివ్నెస్. అది తెలిసినప్పుడు మగవాడు కూడా ఒళ్ళు దగ్గర ఉంచుకుని వాడు బిహేవ్ చేస్తాడు. సో ద ట్రాన్స్పరెన్సీ బిట్వీన్ 2 individuals లీడ్స్ టు బెటర్ రిలేషన్షిప్. లేకపోతే వాళ్ళ మనసులో ఉన్న అణగదొక్కుని దీన్ని నటిస్తారు కాబట్టి ఎక్కువ బాధపడతారు. అండ్ మీరు అనేది ఇండివిజువల్ కేసెస్లో వాళ్ళ పరిధులు ఏంటి, వాళ్ళ కమిట్మెంట్ లెవెల్స్ ఏమిటి మాట్లాడేసుకోవాలంటారు. యా, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. నాకు ఇది ఇష్టం లేదు, నేను చెయ్యను, నాకు వద్దు. ఇప్పుడు నేను పెళ్ళైనప్పుడు మై వైఫ్ లైక్స్ గజల్స్, ఐ హేట్ గజల్స్, ఐ లవ్ ఇళయరాజా, షీ డజంట్ లైక్ ఇళయరాజా. మాకున్నది ఒకే రూము, నేను ఉండే ఇల్లు. అప్పుడు తనకు ఇష్టం లేనిది ఒకటి తను పెట్టు, ఐ మీన్ నాకు ఇష్టం లేని తనేదో మ్యూజిక్ పెట్టి, తనకి ఇష్టం లేని మ్యూజిక్ నేను పెట్టి, ఉన్న ఒక టేప్ రికార్డరు, 2 వేరే రూమ్లు ఉంటే మీ ఇద్దరం వేరే మ్యూజిక్ వినొచ్చు, నాకు తెలియదు అది. ఇంకోటి ఏంటి, నాకు మాట్లాడటం ఇష్టం లేదు కాబట్టి, కామన్ టాపిక్ లేదు కనుక నేను ఏదో మ్యూజిక్ పెట్టి గట్టిగా వాల్యూమ్ పెడతాను. తనకి మాట్లాడటం ఇష్టం ఉండొచ్చు, నాకు వినటం ఇష్టం లేదు అందుకని ఇలా పెట్టడం తనకు ఫీలింగ్ రావచ్చు. ఏది కూడా బయటికి చెప్పరాదు, లోపల దాచుకుంటారు. అప్పుడు ఇది మన ప్రాబ్లం, మన ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లం ఇది అని మాట్లాడుకున్నది అనుకోండి, దానికి ఏదో సొల్యూషన్ వస్తుంది, అట్లీస్ట్ ఒక క్లారిటీ ఉంటుంది. దాన్ని డీలే చేసినప్పుడు స్లోగా ఒక ఏమంటుంది దాన్ని, ఒక హార్డ్నెస్ వచ్చేస్తుంది మరి అమ్మాయి మనసులో. కానీ ఇదేంటి ఇది క్వశ్చన్, యూనో. సో నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఐఎమ్ టాకింగ్ అబౌట్ విమెన్, రైట్? వీఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ రిలేషన్షిప్ విత్ మెన్ అండ్ విమెన్. ఎవెన్చువల్లీ ఇట్ ఇస్ దట్, యూనో. బై నేచర్ one is for her to have security, second she is bearing children, and then to look after the children is the nature's order. Correct. దానిలో వచ్చిన కాంప్లెక్సిటీ ఏమొస్తుంది, సోషల్ సివిల్ ప్రోగ్రెస్లో షీఈస్ బికమింగ్ లైక్ ఎ మ్యాన్ బికాస్ ఆఫ్ ది అడ్వాన్స్మెంట్ ఇన్ సొసైటీ. Correct. సో టుడే woman can live without a man or not wanting to have children, that's her choice.
But there should be that common thread left, which connects a woman to a man. Common thread out of independence is different. It's my choice. I want to be there with you as long as I am happy with you. The day you make me unhappy or something about you makes me unhappy, I want to live my own life. That is what I think is freedom about. Yes, everybody say ఇంటి ఇలా విడిపోతున్నారు, బాంధవ్యాలు లేవా అంటే that is what all traditional thinking. So, do you think the empowerment and freedom of a woman, ఇది నిజంగా ప్రాక్టికల్ గా ఆలోచించి Before you forget, I will just tell you one more example. There is this girl I know, and it's చాలా funny thing. She's like a very independent woman. The way she sits and ఎప్పుడు నేను వస్తే how you on it. She talks like that. Okay. She got married recently. అది చాలా మంచి అబ్బాయి అంటే ఏంటి, రాముగా వచ్చారండి, ఎలా నమస్కారం అండి అని కూర్చొని మీరు ఏం కాఫీ తాగుతారండి, కాఫీ తీసుకుంటారా అని అంటే మర్యాదల్లో ఇంక హీజ్ లైక్ ఏ కింగ్. సో ఇప్పుడు తను లెగిసిపోయి నాకు మర్యాద ఇస్తే ఈ అమ్మాయిల కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉంటుంది. సో యాజ్ ఎ విజువల్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. నా పర్స్పెక్టివ్ వేరు, నేను లేకపోతే ఇంకెవడో గెస్ట్ వచ్చినప్పుడు, జనరల్ సొసైటీ పర్స్పెక్టివ్ అది. ఈ అమ్మాయి పర్స్పెక్టివ్లో ఇంత ఇండిపెండెన్స్, ఇంత సెన్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆర్ డిగ్నిటీ వాట్ ఎవర్ యూ కాల్ ఉన్నప్పుడు తను పెళ్లి చేసుకున్నాడు, ఆడు లెగిసి ఒక సర్వెంట్ అంటే వాడి ఉద్దేశంలో వాడు మర్యాద ఇస్తున్నాడు, వాడికి వచ్చిన కల్చర్, వాడికి వచ్చిన ట్రెడిషన్ నుంచి. కానీ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఏదో పనుల్లో ఉంటాడు. యూ అండర్స్టాండ్? సో షీ డజంట్ హ్యావ్ ఎ రెస్పెక్ట్ ఆర్ లుకింగ్ అప్, షీ ఈజ్ నాట్ లుకింగ్ అప్ టు హిమ్. మీకు ఒక అడ్మిరేషన్ ఉండాలి, ఒక I want this man in my life అని ఉండాలి. లేకపోతే యూ షుడ్ హ్యావ్ ఎ టెండర్నెస్ దట్ హీ నీడ్స్ మీ. అది పిల్లల నుంచి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఈ రెండు లేనప్పుడు యూ షుడ్ లుక్ అప్, ఒక రెస్పెక్ట్ లేకపోతే దిస్ గర్ల్ కెన్ నెవర్ హ్యావ్ ఆఫ్ ఫర్ హిమ్. But so, technically he is a very nice guy. I mean, there is nothing wrong. Probably will do anything for her and all that. That's precisely the point I was coming to. That kind of empowerment of women, you know, do really women want that kind of empowerment? Isn't Japan? Women want that empowerment. I think it's, first of all, it's a derogatory line. I think everybody should have that kind of individual freedom. Individual freedom, okay. Meer annattu. And I just want to finish that topic of that woman. Naaku em anpistundante visual ga, because I'm a cinematic person. ఏ గై లైక్ దట్, ఎవరు మర్యాదకి ఇచ్చారు, బాగున్నారండి, ఎలా ఉన్నారండి అని చెప్పి కూర్చుంటారండి, అలా ఇంట్లో అందరూ బాగున్నారండి ఇలా మాట్లాడే అతను, ఒకవేళ ఈ అమ్మాయి నేను అయి ఉంటే, అమ్మాయి నేను కానీ అమ్మాయి అయి ఉంటే, ఐ వుడ్ నెవర్ ఎవర్ క్యాన్ స్టాండ్ హిమ్ బీయింగ్ ఇన్ టాప్ ఆఫ్ మీ. ఐ నో ఐమ్ టాకింగ్ సెక్షువల్లీ, బట్ ఐ థింక్ దిస్ ద బెస్ట్ పాయింట్ ఐ కెన్ సే. ఐ కాంట్ ఇమాజిన్ దట్ గై. కానీ టెక్నికలీ తప్పలేదు. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ సెక్స్. ఐఎమ్ సేయింగ్ a woman eventually will want to the man to be somewhere as symbol of strength, a symbol strength and the physical okati kaadu, intellectual personality the have we and ala pattukuni vaadi kabandha vaadi hastallo oka, she wants to feel like a small thing and ilantodu naaku na protect చేస్తున్నాడు అనేది అది న్యాచురల్ ఇన్స్టింక్ట్. Exactly what I'm asking you about. Do really women want that kind of freedom anadi? Because if you really feel that kind of freedom, I want the most beautiful woman as my wife or my pair. As a man, a woman will want the strongest man. Strongest not necessarily only physical, in every which way. But see, with she wants to look up to the man. Women evolving so rapidly, and evolving much faster. Correct. On a personal level. Correct. Number of men evolving తగ్గిపోయింది అనుకోండి. ఇప్పుడు జస్ట్ లైక్ విమెన్ మెన్ రేషియో తగ్గిపోయినట్టు, నాకంటే పవర్ఫుల్ వాళ్ళు కావాలంటే నాకంటే పవర్ఫుల్ వాళ్ళు దొరకకపోవచ్చు. Fair enough. నలుగురే ఉంటారు, ఇక్కడ 10 మంది ఉండొచ్చు. కరెక్ట్. సో ఒక ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ కరెక్ట్. అది ఎందుకంటే సోషల్ ఆర్డర్ అగేన్స్ట్ మన ఫేజ్లోను వాట్ ఈస్ ఇట్ కాల్డ్ ట్రాన్సిటరీ ఫేజ్, బికాస్ విమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ సంథింగ్ రిలేటివ్లీ న్యూ ఫినామినా. మేబీ నాట్ మోర్ దెన్ ఎ డికేడ్ ఆర్ ఆ టైంలో మనకు వచ్చింది అది. సో ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, నేను ఐ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మగవాడు అమ్మాయి కన్నా సక్సెస్ఫుల్ అయితే దిస్ నో ప్రాబ్లం, ఎందుకంటే మగవాడు ఈజ్ సపోజ్ టు బి సక్సెస్ఫుల్ అండ్ అమ్మాయి షుడ్ డిపెండ్ అపాన్ హిమ్. అది సోషల్ ఆర్డర్. ఒకవేళ ఒక రిలేషన్షిప్లో అమ్మాయి మోర్ సక్సెస్ఫుల్ అయితే అండ్ ఒకటి మ్యాన్ కాంట్ టేక్ ఇట్ అండ్ ద ఉమెన్ ఆల్సో విల్ టెండ్ టు లుక్ డౌన్ అపాన్ ద మ్యాన్. అంటే ఎందుకంటే డిపెండెన్స్ అనేది తనకు ఉంది కాబట్టి, తన న్యాచురల్ ఇన్స్టింక్ట్లో షీ మైట్ లవ్ హిమ్ ఫర్ వాట్ హీ ఈస్, యూనో. బట్ ఒక సోషల్ ఇన్స్టింక్ట్లో ద ఫ్యాక్ట్ దట్ వితౌట్ హర్ హీ కాంట్ డూ ఎనీథింగ్, ఒక చేంజ్ వస్తుంది దీంట్లో.
నేను ఉదాహరణకి ఒక మణిరత్నం రెహమాన్ రోజా సాంగ్ రికార్డింగ్ అవుతాను. సో నేను రెహమాన్ చూడటానికి వెళ్తే అక్కడ నేను ఎంటర్ అయినప్పుడు చిత్ర గారు పాడుతున్నారు పాట, రోజా కాదు బాంబే. తను హిందీ రాదు కాబట్టి ఏదో చిన్న ప్రొనౌన్సియేషన్ ఏదో ఉంది, మణికి హిందీ రాదు, రెహమాన్ కూడా హిందీ రాదు. సో నేను లోపలికి వెళ్ళినప్పుడు ఒక అతను బయట కూర్చున్నాడు. నాకు ఎవరో రెహమాన్ కోసం వచ్చి ఉంటాడు అనుకున్నాను. నేను రెహమాన్ని మణిని బయటికి పిలిచి ఆ చిత్ర ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ కాదు, అది ఏదో వాయిస్ లేదు, నేనేదో నా ఉచిత సలహా ఏదో పాడేశాను. మణిరత్నం అతని వెనకాల నుంచి ఇలా సైగ్ చేస్తున్నాడు. దెన్ ఐ రియలైజ్డ్ హీ సమ్వన్ బిలాంగింగ్ టు చిత్ర అని అనుకునేప్పటికే మణి సడన్గా సార్ దిస్ ఇస్ రామ్ గోపాల్ వర్మ నన్ను ఇంట్రడ్యూస్ చేసి హీఈస్ చిత్రాస్ హస్బెండ్ అన్నాడు. అంటే పేరు మర్చిపోయాడు. ఆబ్వియస్లీ చిత్ర ఈజ్ మోర్ పాపులర్ అండ్ సెలబ్రిటీ అండ్ వై వుడ్ యూ రిమెంబర్ చిత్రాస్ హస్బెండ్స్ నేమ్? అది న్యాచురల్. ఎందుకంటే మనం ఎప్పుడైనా పేరు ఎవరికి ఇప్పుడు మీ సినిమా ఇండస్ట్రీ వీ విల్ నో ద పీపుల్. బట్ బీయింగ్ కాల్డ్ చిత్రాస్ హస్బెండ్ ఈజ్ సంథింగ్ డిరోగేటరీ ఆన్ ఏ మ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో తను ఫీల్ అవుతాడా లేదా? అప్పుడు ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు ఒక పార్టీలో ఒక మగవాడు ఎంటర్ అయినప్పుడు ఆల్వేస్ వైఫ్ ఒక స్టెప్ వెనకాలో పక్కనో అక్కడ ఉంటుంది. ఇలాంటి దాంట్లో ఏమవుతుందంటే ఆర్డర్ చేంజ్ అయిపోతుంది. ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎ లెస్సర్ నోన్ పర్సన్ టు మ్యాచ్అప్ ఆర్ లీడ్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్. సో ఇప్పుడు ఏమవుతుంది? ఎంపవర్మెంట్. దట్ ఈస్ వాట్ ఎ వుమన్ ఈస్ బికమింగ్ మోర్ పవర్ఫుల్. ఇప్పుడు 0:30 సినిమా చూస్తే ఉసామా బిన్ లాదెన్ లాంటి భయంకరమైన టెర్రరిస్ట్ని ఒక అమ్మాయి ట్రాక్ చేసి పట్టుకుందంటే ఐ వాట్ థ్రిల్ యాజ్ అ మ్యాన్.